హాయ్ గాయ్స్! ఈరోజైతే మాకు వెజిటబుల్ బండయితే వచ్చిందండి. నేనైతే చాలా రకాల వెజిటబుల్స్ తీసుకున్నాను. ఇవైతే నేను చూపిచ్చేది పచ్చి బఠానీలు చూపిస్తున్నాను. చూడండి కాయకి ఎన్ని పప్పులున్నాయో ఒక కాయలో. ఇంకా ఇవి అయితే ఇక్కడ సీజన్ జరుగుతుందండి. పచ్చి బఠానీల సీజను, ఇంకా మనకి అలసంద కాయలు, విత్తనాలు అన్నీ దొరుకుతుంటాయి. నేనైతే ఇవి తీసుకున్నాను. ఇవైతే కేజీ రూ. 50, రూ. 60 అలా అమ్ముతున్నారు. నేనైతే కేజీ రూ. 50కైతే తీసుకున్నాను. ఇంకా కీరా తీసుకున్నాను. ఇవైతే పందిరి చిక్కుళ్ళు, గోరుచిక్కుళ్ళు, క్యారెట్, ఇంకా దోసకాయ అయితే తీసుకున్నాను. పందిరి చిక్కుళ్ళు అయితే విత్తనాలన్నీ ఇప్పుడే స్టార్ట్ అయితున్నాయండి. విత్తనాలు బావున్నాయి. పందిరి చిక్కుళ్ళు, ఇంకా క్యారెట్ అయితే నేను పిల్లల కోసం అని తీసుకున్నాను. అది పిల్లలు తింటూ ఉంటారని. ఇంకా గోరుచిక్కుళ్ళు అయితే చాలా బావున్నాయండి. మా వారికి గోరుచిక్కుళ్ళు అంటే చాలా ఇష్టము. ఇంకా దోసకాయ ఒకటి తీసుకున్నాను చాలా పెద్దది. మన ఊర్లో సైడ్ ఏందంటే దోసకాయ విత్తనాలు చేదుగా ఉంటే కాయ కూడా చేదుగా ఉంటుంది. మనం కాయ కూడా పడేస్తాం గదా! ఇక్కడ అలా గాదు. కాయ అయితే చాలా గట్టిగా ఉంటుంది. చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఇంకా విత్తనాలయితే చాలా అంటే చాలా చేదుగా ఉంటాయి. కాకపోతే మనకి కాయ అయితే బావుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి.